అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే పందిరేసుడంటే మన తల్లి గుంజ అన్ని వాతుడు, మనం మబ్బులు లేసి తల్లి గుంజ తీసుకొస్తాము. అట్లా ఆ రకంగానైతే ఇగో ఇప్పుడైతే పందిరేసినంక అన్ని అందరు బొట్లు పెట్టుకొని ఇట్లా పందిరి గుంజ అన్నది మనము తల్లి గుంజ అంటాము. తల్లి గుంజ అంటాం కాబట్టి ఇక ఏందంటే ఇది అన్ని పద్ధతులన్నీ మీకు చెప్పాలి. తెలవనోళ్ళ గురించి ఆలోచించి ఇవన్నీ చెప్తున్నా. ఇట్లా ఈ రకంగానైతే ఇప్పుడు ఈ పందిరేసినాక అందరు బొట్టు పెట్టుకునుడు ఇట్లా ఈ రకంగానైతే అన్ని రకాలు చేసుకునేది. ఇప్పుడు పసుపు ముట్టుడు స్టార్టు. పసుపును ముట్టుడు స్టార్ట్ చేస్తుండ్రు. ఇక అట్లా ప్రతిది కూడక మీకు ఇక ఇంకా వీడియోలు కూడక వస్తుంటాయి ఇంకా ముందు ముందు. ఇక కొంచెం ఏంటంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన నుంచి ప్రతి మూమెంట్ కూడక మీకు చెప్పాలనుకుంటున్నా చెప్తున్నా. ఎట్లా చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు ఏది ఏ రకంగా చేసుకుంటాము ఎవరి పద్ధతులు వాళ్ళు చేసుకుంటారు. కొన్ని పద్ధతులు మార్చి ఉంటుంది. ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా మా పద్ధతిలో మాది ఉంటుంది ఇట్లా విషయము. ఇక ఏంటంటే మీ పద్ధతులు కూడక ఇట్లే ఉంటాయి కావచ్చు అనుకుంటున్నా. ఇట్లనైతే పసుపులు ముట్టుడు అట్లా ఒక ఏదన్నా బండలు కానీ ఏదన్నా పెట్టి ముందేమో ఇక రోకన్లు రోళ్ళు అవన్నీ ఉండే. ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ఇక అట్లా దంచుకుందామని చిన్నవి ఒక ఇక పెద్ద పెద్దవి లావట్క రాకుండా పెద్ద పెద్దగా అంటే ఇక అవి లావట్కొచ్చుడు కష్టమని ఒక బండ పెట్టి అట్లా కొట్టిస్తుండ్రు. ఇక పసుపులు అయితే కొమ్ములు అయితే ఇక చూడుండ్రి ఏంటంటే పెళ్లి కూతురు కొట్టాలి. ఇక కొట్టినాక ఈ పసుపు దంచినాక మాత్రం ఇక బయటకు వెళ్ళొద్దు ఈట తిరగద్దు ఏంటంటే ఇట్లా అన్నట్టుగా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ఏంది అవన్నీ ఏం పట్టించుకుంటలే. డెకరేషన్ మనకు ప్రతిదీ కూడా ఇక పెట్టించుకున్నందుకు ఏదొకటి మెహందీ పెట్టేందుకు ఏంటంటే ఏదని కూడక కొందరు పోయి పెట్టించుకుంటారు. అట్లా ఇవన్నీ ఏం పట్టించుకుంటలేరు. మునిపేమో పసుపులు ముట్టినాక కడప దాటి పోవద్దు అమ్మాయి అని అందరూ. అవన్నీ పద్ధతులు కొంచెం మానిపోతున్నాయి. ఇక ఇది విషయము. ఇట్లా చూడుండ్రి ఇగో ఇట్లా పిల్లలు పెద్దలు సంతోషంగా ఏంటంటే ఇది ఒక ఆనందంగా ఇట్లా చేసుకుంటూ ఉంటుంది. ఇక మాదైతే హ్యాపీనెస్ అన్నది చూడుండ్రి ఎట్లా చేసినాం ఏం చేసినాం మా బంధువులతోటి మా రిలేషన్లతోటి ఇట్లా ఈ రకంగానైతే మీకు షేర్ చేస్తున్నా. ప్రతి మూమెంటు పద్ధతి. ఇట్లనైతే పసుపులు ముట్టినాక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాణిక్కలు పట్టుకొని ఇట్లా అందరూ పిల్లలు ఇక అందరం కూడక ఇట్లా ఆనందంగా ఇంట్లోకి బయలుదేరుతాము. ఇక ఏంటంటే మనకు పందిట్ల పసుపులు అయితే ముడతాం అట్లా ఆ రకంగా. ఇక పసుపులు ఇట్లా ముట్టినాక చేసినాక ఇంట్లోకి వచ్చినాక పెండి పిల్లని చేసుడు ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళు పెండి పిల్లని చేసుడు ఉంటుంది ఇది. ఇక మా పెద్ద వదినే ఇక వాళ్ళ కోడలు మా పెద్దన్న వీళ్ళందరూ ఇక ఫస్ట్ పెద్దల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ తర్వాత ఇక ఈ ఎందరు అన్నదమ్ములు ఉంటే అందరూ లైన్ తోటి బట్టలు పెట్టుకుంటా అట్లా ఆ రకంగానైతే ఏమేమి పెట్టాలనుకుంటారో అది పెడతారు. అట్లా పెండి పిల్లని చేసినాక అన్ని మొదలు చేస్తారు. పసుపులు ముట్టిరంటే ఇక పెండి పిల్లని చేసుడు స్టార్ట్ అవుతుంది ఇట్లా విషయం. ఇక ఇట్లనైతే నాకు బట్టలు తెచ్చి ఇక తేజకు అందరికి తెచ్చిర్రు బట్టలు. ఇట్లా ఓడి బియ్యాలు పోసుడు అన్నీ ఉడుకుంటాయి. ఇక పెళ్ళైనాక ఓడి బియ్యాలు స్టార్ట్ అవుతాయి. కానీ ఇప్పుడైతే
ఇక ఇట్లా ఈ రకంగానైతే చేసేది. ఇక అన్ని పద్ధతులు చూడుండ్రి. పిల్లలతోటి ఇట్లా ఆనందంగా ఇట్లా ఈ రకంగా పెండ్లి అంటేనే పిల్ల అందరితోటి ఆనందం ఉంటది. ఇది ఒక వారం రోజుల నుంచి కూడక చేసుకుంటాం అట్లా. ఎట్లా ఎట్లా వీలైతే అట్లా విషయము. ఇక ఇట్లా డెకరేషన్ నచ్చిందా మీకు?
ఎందుకంటే ఇక కూరలు చేసుడు స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇక మీకు లైన్‌గా వస్తుంటాయి ప్రతి మొమెంట్ గూడక మీకు నచ్చుతదనుకుంటా. ఎట్లెట్లా చేసినాం, ఏం చేసినాం అన్నది ఇట్లా గాజులు పెట్టుకునుడు, కూరలు ఊదించుకునుడు ఇవన్నీ వస్తుంటాయి. ఇప్పుడైతే గాజులు స్టార్ట్ అయినాయి. ఇక కూరలు గూడక ఈ గాజులు పెట్టుకొని కూరలు ఊదిస్తారు. ఇక మైదాకు అన్నీ అయిపోయినాయి. ఇది విషయము. ఇక మెహందీ గుడక పెట్టుకున్నది గుడక ఇక అట్లా విషయం వస్తది గుడక. ఇక ఇట్లా ప్రతి మూమెంట్ గుడక పిల్లలతోటి అందరు గుడక గాజులు ఎన్నిగా ఇట్లా అందరికీ చేతులకొచ్చేటట్టుగా ఇక అన్నీ సైజులు తీసుకొచ్చినాము. ఇట్లా తీసుకొస్తే ఇట్లా అందరూ ఫస్ట్ పెండి పిల్లని పెట్టినాక ఇక అందరూ గుడక పెట్టుకోవాలి. ఎందరు ఉంటే అందరు పెట్టుకోవచ్చు పందిట్ల. ఇంతే మంది పెట్టుకోవాలని ఏం లేదు. అందరికీ చేతుల నిండా పెట్టుకోవచ్చు. మంచిగా సంతోషంగా పసుపు, కుంకుమలు పెట్టుకొని, గంధాలు పెట్టుకొని, ఇట్లా అన్ని రకాలుగా కాళ్ళకు పసుపు పెట్టుకొని, ఇక ఇట్లా ఏందంటే పద్ధతి పద్ధతి రకంగా పెళ్లి ఇల్లు అన్నది ఒకటి ఇక స్టార్ట్ ఉంటది ఇది విషయము. పెళ్లి ఇల్లంటే లక్ష్మి గుడిసినట్టుంటది. లక్ష్మీదేవి ఉన్నట్టుంటది. అది కళనే వేరుంటది. అది విషయము. ఇక ఆ కళ మాత్రము ఎప్పుడు గుడక ఇక మర్చిపోనంత కళ ఉంటది. ఆ పెళ్ళిళ్ళంటే. ఇక అన్ని మూమెంట్లు పసుపు, కుంకుమ అంటేనే, గంధం అంటేనే, అది ఏందంటే గాజులంటేనే అదొక అందమైంది. ఇక ఇట్లా విషయము. ఇక అట్లా ఇంటి కూరాడు గుడక ఇక ఆ రోజు ఊదించుకుంటాము. ఈ కూరాళ్ళు చేసేటప్పుడు కూరాళ్ళు చేసినామంటే మన కులం బంతి ఇది ఇక అన్ని రకాలు ఇక భోజనాలు కూరగాయల భోజనాలే ఉంటాయి. ఇట్లా కూరగాయలు పప్పు భోజనాలు ఇక అట్లా స్వీట్స్ అన్నీ మేమైతే పొల్లెలు బండితోటైతే ఇట్లా ఈ రకంగానైతే ఆర్డర్ ఇచ్చుకున్నాం. ప్రతిదీ ఆర్డరే ఉన్నది. ఆ రోజులల్లో వంటలు వేరే ఉండే. ఇక మనకి ఇళ్ళల్లో చేస్తారు వంటకాలు వచ్చి అట్లా కాదు. ప్రతిదీ టైం మీద ఆర్డర్ మీద వస్తున్నాయి. ఆర్డర్ మీదనే చేసుకునుడు. ఇక అట్లా ఏ స్వీట్ కావాలంటే ఆ స్వీటు పోలేలు గుడక తెప్పించుకున్నాం అట్లా. ఇది విషయము. ఇక ఇట్లా ఏందంటే కూరలు ఊదిస్తుండ్రు చూడుండ్రి. అట్లా బొట్లు పెట్టి కూరలు ఊదిచ్చి ఇక కూరాడు ఇంటి కూరాడిది. ఇగో అందులో పెడుతుంది చూడు మా పెద్ద బిడ్డ పెడుతుంది. ఇక తాంబూలంలో పెడుతుంది. పూజిస్తుంది చూడుండ్రి. ఇంటి ఆడవిల్ల ఊదియాలంటారు అని ఆమె తీసుకొని అట్లా ఇంటి ఆడవిల్ల ఇంటి ఆడవిల్ల లేకపోతే ఓలైన ముత్తైదే మనుషులు ఇక మంచిగా ఏందంటే పూజియచ్చు. ఈ ల్యాన్ కాదు ఆ ల్యాన్ కాదు. మంచిగా ఏందంటే ఇంటి ఆడవిల్ల ఊదిస్తే ఇంకా మంచిది ఉంటే. ఇక ఇంటి ఆడవిల్ల లేనోళ్ళు ఎవరు ఊదిచ్చినా ఏం కాదు. అట్లా లక్ష్మి ఇంటి కూరాడు ఫస్టు ఇట్లా ఊదించుకునుడు. ఇక అన్ని కూరలు కూడక అందరూ ఊదిస్తారు. ఒకళ్ళు ఊదిస్తారు, ఒకళ్ళు బొట్లు పెడతారు, ఒకళ్ళు ఇట్లా విషయము. అవి అయితే నీళ్ళు ఎట్లా నింపుతారు ఎట్లా అన్నది ఇక అన్నీ మనము బావి కాడికి పోయి మునుపటి రోజులల్లో బావి కాడికి పోయి నీళ్ళు ఎత్తుకొని వస్తారు. ఇప్పుడు చూడు ఈ మూమెంటు ఇది ఎట్లా అంటే ప్రతి మూమెంట్ కూడక మీకు నచ్చుతుంది అనుకుంటా. ఏ మూమెంట్లో ఎట్లా తీసిండ్రు ఏం చేసిండ్రు అన్నది కూడా చూసి మీరు చేసుకోవచ్చు. ఈ పద్ధతుల్ని మీరు చేసుకుంటోళ్ళు. ఈ పద్ధతులు కాక వేరే పద్ధతిలో ఉన్నదంటే ఆ పద్ధతిలో చేసుకోండి. ఈ పద్ధతి అయితే వెనకటి నుంచి నడిచిన విషయము. ఈ పద్ధతులు అయితే మాయి. ఇక మీది కూడా ఇదే కావచ్చు. ఇది విషయం అట్లా.
ఇక ఆ రోజులలో మాత్రం బాయికి బొట్టు పెట్టి కుంకుమ పసుపు అన్ని పెట్టి కంకణం కట్టి ఇక అట్లా అది బాయిది దాన్ని గిరకకు కట్టి నీళ్ళు చేతికి ఇప్పుడు ఏంది నల్లకి కట్టి ఇట్లా ఈ రకంగా ఇప్పుడైతే ఇక ఈ రకంగా ఇప్పుడు నీళ్ళు పట్టకపోతున్నాము అట్లా విషయము. ఇక ఏంటంటే ఇవి తీసుకుపోయి మనము అవి కూరలు చేసినాం కదా, అందులో ఎట్లా నింపుతాము, ఏం చేస్తాము, ఎట్లా అన్నది ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించాలనుకుంటా. ఇప్పుడు 5గురు వచ్చి అట్లా ఇక మనం ఎంతమంది అయినా వస్తాము, కానీ ఎత్తుకొని పోవడైతే 5గురు. అట్లా సరవలే కానీ బిందెలే కానీ ఎవరినే కానీ అవైతే నిండా నింపుకునేది చూడుండ్రి. అట్లా విషయము ఇట్లా మనకైతే ఇట్లా ఈ రకంగా చేసుకునేది పద్ధతు. వెనకటి నుంచి నడిచిన పద్ధతు. బాయికి ఎదకపోయేది మన నల్లకు పట్టుకుపోయి ఇప్పుడు కూరలలో వస్తారు చూడుండ్రి. ఇట్లా పసుపు ఇసిరి మనము పసుపు అయితే ఇప్పుడు అన్ని డబ్బాలల్లో సారెకి నింపేటందుకు ఈ పసుపు ఇసిరిందే నింపుతాము. ఇది విషయము. ఈ పసుపు అయితే ఇసురుతుండ్రు చూడుండ్రి. ఇట్లా ఇసిరి కొమ్మలు కొట్టిరు కదా ఇప్పటిదాకా, అవే కొమ్మలు ఇసురుతారు. ఇక పాట పాడతారు. ఇక పాటలు అయితే మీకు వాళ్ళు పాడుతుండ్రు కానీ మీకు పాటలు పెట్టలే. అలా పాటలు ఇక అలా పాటలు కూడా ఉంటాయి ఇంట్లో. ఇక అల్లో నేరడల్లో అల్లల్లో నేరడి అల్ల నేరడి అల్లో నేరడల్లో అనుకుంటూ పాడతారు. అట్లా విషయము. ఇక అట్లా ఏమేం పాటలు పాడతారో తెలియదు కానీ ఇంకా ఏమేం పాడినరో ఇక విన్నా కానీ ఇప్పుడైతే మీకు షేర్ చేసేటప్పుడు ఇదైతే వీడియో తీసేటప్పుడు పాటలు పాడతారని మీకు చెప్తున్నా. ఎందుకంటే ఇది పాటలు పాడలేరు కదా అని మీరు అనుకుంటారు. పాటలు పాడుతుండ్రు, వాళ్ళు పాడుతుండ్రు కానీ వాళ్ళ సౌండ్ వస్తలేదు అందులో. ఇక మీకు ఈ విషయం కూడా చెప్తున్నా. ఇసురుకుంటా ఇక నవ్వుకుంటా అట్లా జోకులు చేసుకుంటా వదిన మధ్యలో జోకులు చేసుకుంటా అట్లా ఎంజాయ్మెంట్గా అట్లా ఇసురుతారు. అట్లా విషయము. ఇక ఏంటంటే పెళ్లి కూతురు ఇవన్నీ చెయ్యాలి. వాళ్ళు కూడా చేస్తారు, చేపిస్తారు. ఇట్లా సంతోషంగా ఇక ఇట్లా చేసుకోండి. ఇట్లా ఆనందంగా ఇట్లా విషయము. ప్రతి మూమెంట్ కూడా చూడండి. లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇసురు తర్వాత ఏమొస్తుందో చూడండి.
ఇప్పుడైతే వదిన మద్దన్లు ఇసురవుతూ అట్లా పట్టకపోవడు, ఆళ్ళకు కొంగులకు అవి ఒకళ్ళ కొంగు ఒకళ్ళకి గట్టుడు ఇట్లా ఉంటది ఇది విషయము. ఇక అక్కడ పెట్టిర్రు కదా! ఇసురు రోజులైతే అక్కడ పెట్టిర్రు కదా! పక్కకు పెట్టిర్రు కదా! ఇప్పుడైతే పేర్లు చెప్పి లోపలికి రావాలంటారు వదిన, మరదలు. ఇక మా పెద్ద బిడ్డే, ఆళ్ళ ఆడబిడ్డే. ఇక మీరు పేర్లు చెప్పుర్రి, ఇక మీ భర్తల పేరు చెప్పుర్రి, మీ పేరు చెప్పుర్రి అనుకుంటే ఇక జోకులు చేస్తుర్రాళ్ళు. ఏ రకంగా జోకులు చేస్తారంటే ఇక పేర్లు చెప్పుకుంటుర్రాళ్ళు. ఇప్పుడు చూడుండ్రి, ఆళ్ళ భర్త పేరు ఆమె చెప్తది, ఈమె భర్త పేరు ఈమె చెప్తది. ఇక ఎట్ల విషయం. ఇక చెప్పినాక లోపలికి రానిస్తారు. కొంగులైతే ఇద్దరు కొంగులు కడతారు అట్లా. కట్టి మళ్ళీ ఇడిపిస్తారు అట్లా. ఇక పేర్లు చెప్పినాక. ఇక కొంతసేపు చెప్పరు. ఎందుకంటే ఇలా ఆట పట్టిద్దామని చెప్పరు. ఆళ్ళు కూడా చెప్పరు, వీళ్ళు కూడా అడుగుతారు. అట్లా విషయం. ఇక ఇట్లా ఇట్లా ఇక జోకులు చేసుకుంటారు చూడుర్రి. ఇక ఇట్లా మూమెంటు ఇట్లా ఉంటుంది. ఇట్లా విషయం. ఇక మీరు ఏందంటే ఏ టైంలో ఎట్లా చేయాలన్నది ఇప్పటి పిల్లలకు తెలియకపోతే ఇది చూడుండ్రి, చేసుకోండ్రి ఇట్లా సంతోషంగా. మనం పద్ధతులు అయితే అవి ఎంత సంతోషం ఉంటుందో అందులో మనకు హ్యాపీనెస్గా చేసుకుండు. ఇక ఇట్లా చూడుండ్రి ఇది విషయం. ఇగో ఇప్పుడైతే మా అన్న బిడ్డే. ఇక ఏంటంటే వాళ్ళు వరద మర్దన్లు. వాళ్ళు గుడక కొంగు కట్టిర్రు, ఈ లోపలికి రానిస్తలేరు. వాళ్ళకి గుడక పేర్లు చెప్పాలని అంటే, వాళ్ళ భర్తల పేర్లు చెప్పాలంటే ఇక వాళ్ళు చూస్తారు చూడుండ్రి. ఇటు ఇట్లా అంటారు చూడుండ్రి. అట్లా విషయం. ఇక వాళ్ళు పేర్లు చెప్తేనే లోపలికి రానిస్తారు. ఇక లోపల ఉండి ఇక ఆపేస్తారు అట్లా. వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్పాలి. చెప్తేనే లోపలికి రావాలి. పేర్లు చెప్పాలి. వాళ్ళ భర్తల పేర్లు చెప్పాలి. కొద్దిసేపు వీళ్ళు చెప్పరు, కొద్దిసేపు వాళ్ళ ఆట పడిపిస్తారు. అదే సంతోషాలు. ఇది విషయం. ఇంటి ఆడబిడ్డకైతే ఓడి బియ్యం పొయ్యాలి.
మా పెద్దల్లుడు పెద్ద బిడ్డే. ఇట్లా బియ్యం పోసుడు ఇగ ఆళ్ళకి స్టార్ట్ చేసినాము. ఇగ ఆళ్ళకి పోసినంక అందరికి గుడక పోసుడుంటది. ఇగ స్టార్ట్ అయితది ఇది విషయము. ఇప్పుడైతే ఆళ్ళకి బట్టలు తెచ్చినాయి. తేజతోటి పెట్టిపిచ్చిన. ఇగ అట్లా చూడుండ్రి. ఇగ అందరు ఆళ్ళకు అందరికి గుడక బట్టలు తీసుకొచ్చి ఆళ్ళకి ఇష్టమున్నయి తీసుకోరంటే ఆళ్ళు తీసుకున్నారు. ఇగ ఆళ్ళ అత్తమ్మ గుడక ఇగ ఆమె ఇగ ఆళ్ళ ఆడబిడ్డే. ఇగ మా పెద్ద బిడ్డ వాళ్ళ ఆడబిడ్డే. ఈమె గుడక ఇగ ఆమె భర్త టైంకు లేడు. ఇగ అట్లా ఆమె కూసుంటది. అది విషయం. ఇగ టైంకి లేకుండా ఒక కర్చీఫ్ పెట్టి అట్లా మనం బట్టలు పెట్టేదుంటే బట్టలు పెట్టి ఏదన్నోటి మనకి అయినంత మందం పెట్టి మనం అట్లా పెట్టనైతే పెట్టాలి. ఇప్పుడైతే బియ్యాలు కలుపుతుండ్రు. ఈ బియ్యం అయితే ఎవరికని అనుకుంటారేమో మా పెద్ద బిడ్డకి కలుపుతుండ్రు. అట్లా విషయం. ఇగ మా చిన్నమ్మ మా అమ్మ యారాలు అట్లా మా చిన్నమ్మ. ఇగ ఆమెకు ఏందంటే అందరికి పెద్ద మనుషులకు గుడక మనకు పెట్టాలనుకుంటే అన్ని ప్రతి మూమెంట్ గుడక మీకు వస్తుంటాయి. ఇట్లా ఇగ ఇది విషయము. ఇగ బియ్యం పోస్తారు మా పెద్ద బిడ్డకు చూడుండ్రి.
ఇప్పుడైతే చూడుండ్రి ఇక ఎట్లా చేస్తుండ్రో. ఇక ఏందంటే మైల పోలు అన్నది తీసుడు ఫస్ట్ మంగళాయన్నే అన్నీ పోలు పోసినాక చేసినాక పోలు పోసిండ్రు. పోలు పోసేటప్పుడు మీకు రాలేదు కావచ్చు. ఇక ఇది విషయము. ఇక ఇట్లా అందరు కూడక అట్లా వేస్తారు, బియ్యం రైస్ వేస్తారు అట్లా. ఇక ఆ రకంగా మైల పోలు అంటారు. ఇవి డ్రెస్సు మనం వేసుకున్నవి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారు, మంగళోళ్ళకి ఇచ్చేస్తారు. ఇక మైల బట్టలు మనకి ఇంట్లో ఉంచుకోవద్దని అట్లా ఇచ్చేస్తారు. వీళ్ళకి మైల పోలు తీసినాక పెళ్ళి రేపనంగా ఇది మూమెంటు. పెళ్ళి రేపనంగా నైటు ఇది చేసినామంటే ఈ మైలపోలు తీసినామంటే మళ్ళీ పెళ్ళికి రెడీ. ఇక ఇది విషయం. ఇక ఏంటంటే వీటికి లాస్ట్ ఇప్పుడు ఇది ఏంటంటే ఆ పెళ్లి పిల్లది చేసేది. ఇక పెళ్ళి రాస్తుంటుంది. ఇక ప్రతి మూమెంట్ కూడా మీరు చూడుండ్రి. ఇట్లా 5గురు వేస్తారా, 9 మంది వేస్తారా, మనకి ఇష్టం. ఇక ఎంతమంది అన్న వేసుకోవచ్చు, 11 మంది వేసుకుంటారా, ఇక లేకపోతే డబుల్ కూడా వేస్తారు, ఏం కాదు. అట్లా ఇక ఎక్కువ వేయాలనుకుంటే ఇక మనము ఇంతకే సరిపోతే 5గురు అంటే అది విషయం. ఇక ఇట్లా ఇక పోలు పోసినవి కూడక ఆ మంగళోళ్ళకే అట్లయినా వాళ్ళకి ఇచ్చేస్తాము. ప్రతిది కూడక బట్టలు కూడక వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇక ఏ విషయమైనా మీకు చెప్పాలనుకుంటే అలా కట్నం ఇస్తాం. ఇది చూడు.
ఇగో ఇప్పుడైతే పెళ్ళికి రెడీ అయింది. ఎందుకంటే తేజ మాత్రము ఇక ఇప్పుడు ఈ టైంలో ఇక పంతులైతే ఇంటి దగ్గర మన ఫంక్షన్ హాల్‌కి పోయే ముందు మనకు దేవుని దగ్గర పూజ చేసి, ఇక కాళ్ళు కడిగేటోళ్ళను కూర్చుండబెట్టి, మా తమ్ముడు, మా మరదలు ఆళ్ళతోటి కడిగిపిచ్చిన. ఇక అట్లా విషయము. ఇక ఏందంటే మేనమామ అడిగితే ఉడక మంచిదే. ఇక ఇక నాకంటే పనికి రాదని ఇక నేను ఏందంటే ఇక డాడీ లేడు కదా! ఇక మా తమ్ముడిని కడుగమన్నా. కడుగమంటే కడిగిండు. ఇక ఆయన కడుగుతాను ముందటికే వచ్చిండు, కడిగిండు. ఇక మా మరదలు గుడక అన్ని ప్రాసెస్‌లు అన్నీ మంచిగా చేసింది. ఆమె మబ్బుల నుంచి గుడక కష్టపడ్డది. ఇక ప్రతిది మూమెంట్ గుడక ఏది గానీ ఆమె కష్టపడి చేసింది. ఒక బిడ్డకి తల్లి ఎట్లా చేస్తదో అట్లా చేసింది అది విషయం. ఇక ఆమెకు అది బాకీ ఉన్నది చేసింది. ఇక ఎవరికి బాకీ ఉన్నదో ఆళ్ళు చేస్తారు గానీ ఇది విషయము. ఇక ఇప్పుడు పెళ్ళికి రెడీ అయితందుకు ఇక రెడీ అయ్యి వచ్చింది. ఇక ఫంక్షన్ హాల్‌కి వెళ్ళే మూమెంటు. ఇక మేమందరం రెడీ అయినాం. ఈ పెళ్ళికి ఫంక్షన్ హాల్‌కు వెళ్ళేటందుకు రెడీ అయినాం. ఇక అట్లా విషయము. ఈడ ఇంట్లో పూజనైతే జరుగుతుంది. ఇంట్లో పూజ చేసినాక, దేవునికి పూజ చేసినాక, మనకు ఇంట్లో అన్ని రకాలు చేసినాకనే మళ్ళీ పెళ్ళి ఏందంటే ఫంక్షన్ హాల్‌కి వెళ్తాం. ఇక అట్లా పెళ్ళి పందిట్లకి వెళ్తాం. వెళ్ళినాక ఆ ప్రాసెస్ ఇంట్లో ప్రాసెస్ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఇవన్నీ వేసుకునే వరకనే మనం కరెక్ట్ టైంకు పెళ్ళి చేయాలన్నది ఒకటి అది బాధ. ఎందుకంటే కరెక్ట్ టైం మీద మా ముహూర్తానికి చెయ్యాలన్నది ముహూర్తానికి జరిగింది. ఇట్లా నగలైతే ఎప్పుడు ముందు చేయించుకొని పెట్టుకుంటే మన పెళ్ళి టైంకైతే పిల్లలకు అప్పుడే చెయ్యాలంటే అన్నీ ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ముందు జాగ్రత్త పడి అలా నగలైనా కొంచెం ప్రిపేర్ చేసుకొని ఇప్పటి మోడల్‌గా పెట్టేసి ఉంచుకోవాలి పెళ్ళి చేసే పిల్లలకు. ఇది విషయము. ఇక అందరికి ఎళ్ళన్నా అంటారు. ఎళ్ళదు కానీ ఉదాహరణ వెళ్తే మాత్రం ముందు డిసైడ్ కాండి. డిజైన్‌లైనా ఏవైనా అప్పటికప్పుడు నచ్చాయి. అయ్యో! డిజైన్ నచ్చలేదు ఇట్లా అట్లా అని ఏ డిజైన్ అయితే నచ్చుతదో అట్లా గోల్డ్ అయినా కానీ అట్లా చేయించుకొని పెట్టుకోండి. ఇక నాకైతే ముందే ప్రిపేర్ చేసుకున్నా. ఇక అది ముందు ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి నాకు ఇబ్బంది కాలేదు. ఇక మీకు ఇది విషయము ప్రతి ఒక్కళ్ళకి కూడక ప్రతి ఇంట్లో బిడ్డలు ఆడపిల్లలు పుట్టినోళ్ళు ఆలోచించుకొని మనం బంగారం ఇట్లా కొనుక్కొని ఇట్లా పిల్లల గురించి ఆలోచించుకొని ఇట్లా ఏదైనా చేయించుకుండైనా ఏదైనా కానీ ఆలోచించుకుంటేనే అప్పటికప్పుడు అంటే మనకి ఏది కూడక కరెక్ట్ జరిగాయి. అన్నీ ముందు ఆలోచించుకొని చేసిన ప్రతిదీ నా చేతులతో తెచ్చుకొని ప్రతి మూమెంట్ కూడక ఇక నేను ఏందంటే నేను నెల రోజుల ముందు నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. ఇక ఏందంటే ఇంట్లోకి వచ్చేటి తక్కువ పడకుండా అట్లా తెచ్చుకొని పెట్టుకున్నా. ఇక అట్లా పెళ్ళి పందిట్ల కూడక ఏం తక్కువ పడకుండా మాత్రం ఏది కూడక తక్కువ వల్లే పోవాలి తేవాలన్నది ఏం లేదు. మనకి అయ్యో ఈ డెకరేషన్ నచ్చలేదు అది నచ్చలేదు ఇక తేజకు నీకు నచ్చినట్టు డెకరేషన్ ఆర్డర్ ఇచ్చుకో అని చెప్పిన. అట్లా ఇంట్లో కూడక గుమ్మాలకు కూడక అట్లా డిజైన్లు కూడక మనకు నచ్చినట్టు ముందు చెప్తే బుక్ చేస్తే పెళ్ళి పందిరితోటి అవన్నీ బుక్ చేసినాం. అట్లా విషయం. అలా అన్ని పువ్వులు కట్టి అట్లా కట్టిపోయినరు. ఇక ఇప్పుడైతే పెళ్ళి పందిట్లకు ఇక బాసింగాలు ఇంటనే కట్టుకొని తీసుకెళ్ళాలి. ఇప్పుడు వెళ్తుంది అదేంటంటే మండపంకి వెళ్తుంది. పెళ్ళి పందిట్లకి వెళ్తుంది. ఇప్పుడు బాసింగం కట్టినాక వెళ్తారు. ఇది విషయం. ఇక ఇప్పుడైతే మా మర్దల వల్ల ఇక అక్కలు వాళ్ళు ఏందంటే మా మరదలు కోడి బియ్యం తెచ్చిర్రు. ఇక అట్లా విషయం. ఇక ఆమె కోడి బియ్యం పోసినాక మేము బట్టలు పెడుతుండ్రు. ఇక తేజకు బట్టలు పెడుతుండ్రు. వాళ్ళు కూడక ఒక ఆడబిడ్డ ఇంటికి ఎట్లా తీసుకుపోవనో అట్లా అన్ని రకాలు తెచ్చారు. వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరూ ఆనందంగా వచ్చిర్రు. సంతోషంగా వాళ్ళు కూడక సంతోషపడ్డారు. నేను సంతోషపడ్డా. ఇట్లా విషయము. ఇప్పుడు పందిట్లకి వెళ్ళిపోతుంది ఆమె. ఇక మేము కూడక రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇక అన్ని ప్రతి మూమెంట్ కూడక ఇక చూడుండ్రి. ఏది కానీ మీకు నచ్చుతా అనుకుంటారు చూడుండ్రి. ఇక
ఇక పెళ్లి మండపంకి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు కాలరా. తేజ మాత్రం చూడుండ్రి, ఆమె జడది అయినా అన్నీ ఉడక నాకు నచ్చినట్టు, తేజకు నచ్చినట్టు అట్లా డెకరేషన్ అయితే అన్నీ ఇక మన కారు కూడక డెకరేషన్ కూడక మేము చెప్పినట్టు నచ్చినట్టు చేసిండ్రు. ఇక అన్నీ ఒకసారి బుక్ చేసినాం, ఇవి అన్నీ చేసిండ్రు. ఇక ఇప్పుడైతే మండపంకి వెళ్ళిపోతుంది. ఇక అది విషయం చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ కూడా పెళ్లి వీడియో వస్తుంది చూడుండ్రి. ఏంటంటే సబ్స్క్రైబ్ అనేది నచ్చితే చేసుకోండి, నచ్చలేదనుక వదిలేయండి. ఇట్లా విషయము ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు షేర్ చేసిన.